ప్రతి ఒక్కరూ చనిపోతారు. కానీ చనిపోయే టైంలో శ్మశానంలో ఈ విధముగా కాటకాపర్లు డిమాండ్ చేసి తీసుకొచ్చిన ప్రతి ఒక్క శవానికి వారు 6,000 రూపాయలు చొప్పున అడగడం చాలా కష్టం అనిపించి ప్రభుత్వ అధికారులైన జిల్లా కలెక్టర్ గారికి మరియు జీవీఎంసీ కమిషనర్ గారికి మరియు జీవీఎంసీ సిఎంహెచ్ఓ ఆఫీసర్ గారికి చెప్పిన వెంటనే స్పందించి ఈ యొక్క శ్మశానంలో ఇటువంటి డిమాండ్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్న వారిని అధికారులైన మీరు అధికారపూర్వకంగా వాళ్ళని శిక్షిస్తారని ప్రతి ఒక్క అధికారులను నేను పేరు పేరున కోరుచున్నాను. ముఖ్యంగా మొన్న 12వ తారీఖు నా స్నేహితుడైన వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అంతకుముందు 15 రోజుల ముందరే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఒకే నెలలో ఇద్దరికి 6,000 రూపాయలు చొప్పున శ్మశానంలో తీసుకున్న టైంలో నేను ఒక 1,000 రూపాయలైనా సరే 12వ తారీఖున నా స్నేహితుడి తండ్రి గారు చనిపోయారు, మొన్నే 6,000 రూపాయలు తీసుకున్నారు, ఈసారి అయినా ఒక 6,000కి ఒక 1,000 రూపాయలు తగ్గించానని ఎంత ప్రాధాయపడినా సరే ఆ శ్మశానంలో ఉన్న కాటికాపరి విశాఖపట్నం 48వ వార్డ్ బర్మా క్యాంపులో అప్పలరాజు గారు అనే ఆయన ఎటువంటి మనసు కూడా చలించకుండా 3,000 రూపాయలు కర్రలకి మిగిలిన డబ్బులు అక్కడ పనిచేసిన వాళ్ళకి ఖర్చులు అవుతాయి అని ఆయన చెప్పే విధానంలో మాకు మనసుకు బాధ అనిపించి మేము ఎంతో ప్రాధేయపడి ఇప్పటికే 15 రోజుల కిందట 6,000 రూపాయలు ఇచ్చాము, ఇప్పుడు మరలా ఒక 1,000 రూపాయలు తగ్గించండి మీకు ఇచ్చే 6,000 రూపాయలు అన్నా సరే వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మేము వెంటనే జిల్లా కలెక్టర్ గారికి మరియు జీవీఎంసీ కమిషనర్ గారికి, జోన్ 5 కమిషనర్ గారికి మరియు విశాఖపట్నం జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ సిఎంహెచ్ఓ ఆఫీసర్ గారికి చెప్పిన వెంటనే మా మాటలకు స్పందించి అధికారులు వారిపై తగిన చర్యలు తీసుకున్నారు. కానీ ఇదే విధముగా ప్రతి శ్మశానంలో కూడా ఇదే విధముగా శవాలపై ఈ విధముగా డబ్బులు వాళ్ళు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రతి ఒక్కరికి పేరు పేరున అడుగుతున్నాను. వాళ్ళ కష్టాల్లో ఉండే టైంలో హాస్పిటల్లే ఈ విధముగా శవాలపై డబ్బులు దోచుకుంటున్నారంటే శ్మశానంలో చివరి టైంలో కూడా బాధల్లో ఉన్న వాళ్ళని కూడా ఈ విధముగా డిమాండ్ చేయడం చాలా కష్టమని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కానీ ఈ విధముగా చేస్తున్న వారిపై అధికారులు వెంటనే స్పందించి వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారని అధికారులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చివరి టైంలో కూడా పేదవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు. కానీ పేదవారిని ఉద్దేశించుకొని మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేస్తారని జిల్లా కలెక్టర్ విశాఖపట్నం ఆయనకి మరియు జీవీఎంసీ కమిషనర్ గారికి మరియు హెల్త్ ఆఫీసర్ మెయిన్ ఆఫీసర్ సిఎంహెచ్ఓ ఆఫీసర్ గారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇటువంటి శ్మశానాల్లో ఇలా డిమాండ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులైన మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కన్నీటితో ప్రార్థిస్తున్నాను. నా స్నేహితుడికి సాయం చేయండి, ఇలా శ్మశానాల్లో డిమాండ్ చేయకుండా చూడండి అని అధికారులు ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం సార్. నా పేరు పిల్లి చంద్రశేఖర్, ఓల్డ్ ఐటీఐ జంక్షన్, శంకర్పేట గ్రామం, విశాఖపట్నం 7. ఉంటాను సార్. నమస్తే.